నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. ఏమంటారో తెలుసా భక్తులు? నిలువరమైన పట్టణం, మనం నిలబడడానికి ఉండడానికి ఇది నిలువరమైన పట్టణం కాదు. దీని అంతటిని కూడా విడిచి కుటుంబాన్ని, మనం కట్టినటువంటి ఇల్లును, మనం సంపాదించిన ఆస్తులను, మన వారిని అందరినీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకే ఇది నిలువరమైన పట్టణం కాదు. మనము ఉండబోయేది ఒక లోకం ఉంది. ఆ లోకం కొరకు నువ్వేం చేయాలి తెలుసా? సిద్ధపడాలి. భూమి మీద బ్రతికడానికి ఎన్నో అగచాట్లు పడ్డాం. ఉండబోయేటువంటి దాని కొరకు ఏమీ కూడా ప్లాన్లు చేయలేదు. నీవు కూడా క్రీస్తు యేసునందు విశ్వాసం కలిగి ఆయన చెప్పినటువంటి మాటలు విని, అది రాబోయేటువంటి లోకం, అది ఉండబోయేటువంటి దానికోసం భక్తులు ఆలోచించినట్టుగా మనం ఆలోచించాలి. ఇది కేవలం అది వాక్యం వినడం ద్వారానే దాన్ని మనం సిద్ధపాటు చేసుకున్నట్టు మీరందరూ కూడా వాక్యాన్ని జాగ్రత్తగా వినండి, వాక్యాన్ని నేర్చుకునండి, వాక్యాన్ని హృదయంలో ఉంచుకునండి. మరణించిన తదనంతరం దేవుడు మీకు ఒక మంచి లోకాన్ని, మహాలోకాన్ని దేవుడు మీకు ప్రసాదిస్తాడు. అది భూమి మీద ఉండగానే మీరు సిద్ధపడాలి. మనం ఒక ఊరికి వెళ్తున్నామంటే ఎంతో సిద్ధపాటు ఉంటుంది కదా మనకి. ఒక ఊరికి వెళ్తున్నామంటే సిద్ధపాటు. కానీ ఈ లోకాన్ని విడిచి మరొక లోకానికి మనం వెళ్తున్నాం కాబట్టి సిద్ధపడాలి.